అది చూసిరు కదా, సేమ్ గస్సుంటిదే ఇంకో వార్త వచ్చింది. అదే మంచిర్యాల జిల్లాకెళ్ళి. ఇంతకుముందు హెల్మెట్ల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయో ఎరక చెప్పే వార్త అయితే, ఇక గిప్పుడు చూడబోయే వార్త ఏంటంటే షెట్టిర్లు గొడుగులు అమ్మకాలు పెంచే వార్త అన్నట్టు. చూడురిగా. వీళ్ళని చూస్తుంటే స్కూల్లో ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్కు వానపాట కోసం ప్రాక్టీస్ చేస్తున్నారేమో అనిపిస్తుందిలే, కానీ అది కాదు అసలు ముచ్చట. ఇంతకుముందు వెటర్నరీ దవాఖానా సారు నెత్తికి హెల్మెట్ పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే అదే మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లల క్లాస్ రూమ్లోనే చెత్తులు పట్టుకొని పాఠాలు వింటున్నారు. ఇట్లా వారం రోజుల సంది వానలు జోరు మీద కొడుతున్నాయి కదా, ఇక బడి గోడలు స్లాబులు అన్నీ నిమ్మొచ్చి పెంకుటింట్లను గుడిసెలను గురిసినట్టు ఎట్లా ఉరుస్తుందో చూడు. ఆ రూమ్లో ఏడ నీళ్లు గారకుండా ఉంటాయో చూసి ఆడాడ బెంచీలేసి చెత్తులు పెట్టి కూసబెట్టి పాఠాలు నేర్పిస్తున్నారు పంతులు. నీళ్లు పడి టీవీ కూడా ఖరాబ్ అయిందట. ఈ ముచ్చట పై అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని ఫీల్ అవుతున్నారు అక్కడి సార్లు ఊరోళ్ళంతా. కానీ ఇట్లా క్లాస్ రూమ్లో చెత్తులు పట్టుకొని కూర్చునే కంటే బయట బెంచీలు వేసుకొని కూర్చుంటే బెటర్ ఏమో సార్లు. మీదికెళ్ళి పెచ్చులూసి పడతాయన్న భయం కూడా ఉండదు మంచిగా. రేపటి సంది అట్లా ఏమన్నా ట్రై చేయరు మరి.